ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు 23 నెలల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని, అన్ని ప్రాంతాలని, అటు రాయలసీమ దగ్గర నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ చేస్తున్నటువంటి పరిపాలన చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతా ఉన్నాడు. విషం చిమ్మడం కాదు, కక్కుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారే ఆ రోజున ఈ రాష్ట్రానికి దూరంగా పెట్టి, ఈ రాష్ట్రంలో ఉంటే ఈ క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఒక క్రిమినల్ రాష్ట్రంగా మారద్దని చెప్పి, ఒక బీహార్గా, మరో బీహార్గా మారద్దని చెప్పి ఆనాడు సాక్షాత్తు తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టొద్దని చెప్పి చెప్పారని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఆనాడు సాక్షాత్తు రోసే గారు చెప్పారు, ఈ విషయం విజయమ్మ గారు చెప్పారు అని చెప్పి సాక్షాత్తు రోసే గారే మాట్లాడినటువంటి విధానం మనందరికీ తెలిసినటువంటి విధానం. అంటే ఎంత క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే ఇవాళ రాష్ట్రం 5 సంవత్సరాలు, ఆనాడు 14-19 రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందుల్లో ఉంటే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాడు, కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 151 మంది ఎమ్మెల్యేలు 19లో గెలిస్తే ఆ 151 మంది ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్రాన్ని ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుపెట్టి బుల్డోజర్లతో మరి ఏ రకంగా సర్వనాశనం చేశాడో మనం అందరం కూడా చూసాం. మీ నాయకులు కేవలం జగన్మోహన్ రెడ్డికి భజనలు చేస్తూ, బూతులు తిడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ బాబు గారు ఇల్లు కట్టుకున్నా చూడలేరు, ఒక పేదవాడి ఇల్లు కట్టుకున్నా చూడలేరు. పేదల భూములు దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ అక్కడ బాబు గారు ఇల్లు నిర్మాణం ఇవాళ ఎక్కడా కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆయన నిర్మాణం చేసుకుని రాజధాని నుంచే మరి ఆనాడే 2014లో ఎన్నికలైన తర్వాత వెంటనే వచ్చి ఇక్కడ నివాసం ఉన్నారు, ఇక్కడి నుంచే పరిపాలన చేశారు. మీరు తాడేపల్లికి ఎన్నికల ముందు రావడం, పారిపోవడం, ఇప్పుడు కూడా వారానికి ఒకసారి వస్తారు, చిచ్చు పెట్టి వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు తప్ప మీరేమీ చేయలేదు. అలాగే బినామీ పేర్లు అని చెప్పి అసత్యపు ఆరోపణలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలు అంత అమాయకులేం కాదు. ఇవాళ మేము ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా చేశాం. భూములు అలాట్ చేసినా దానికి అధికారుల కమిటీ సిఫార్సులు, అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు అన్నీ కూడా పరిశీలన చేసుకున్న తర్వాతే అది ఆమోదం చెందుద్ది. దానివల్ల అభివృద్ధి చెందుద్దంటే మాత్రమే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసి ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఇవాళ చూడండి, రాయలసీమ ప్రాంతానికి ఆనాడు కియా మోటార్స్ వచ్చిన, మరి ఈరోజు డ్రోన్ టెక్నాలజీని, ఎలక్ట్రానిక్స్ తిరుపతికి, మరి ఏదైతే ఇవాళ డిఫెన్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతిలో పుట్టపర్తి దగ్గర రేపు 15వ తారీఖు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఒక డిఫెన్స్ అకాడమీనే అక్కడ ఏర్పాటు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాలు, ఇటు ఉత్తరాంధ్ర ఇవాళ చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ,
అదేవిధంగా మొన్న గూగుల్ డేటా సెంటర్స్ కానీ, ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, ఇలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, ఇవాళ ప్రతిదాన్ని కూడా ఒక విషపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రజల్లో ఒక ఆలోచనని, దుర్మార్గమైనటువంటి ఆలోచనని స్ప్రెడ్ చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి అన్యాయం చేయాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు కష్టాల్లోంచి, ఈ రాష్ట్ర ప్రజలు ఒక మంచి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారు, మీరు ఏనాడన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు కలిశారా? కేవలం తన కేసుల కోసం, తన కేసుల నుంచి బయటపడటం కోసం ప్రధానమంత్రి గారికి ఆనాడు మీరు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఆ రోజుల్లో కనీసం ఈ రాష్ట్రం గురించి ఏ రోజు మీరు మాట్లాడలే. ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఏది కోరినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి. ఇవాళ ఏదైతే రైల్వే జోన్, మనం కోరిన రైల్వే జోన్ తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ చోటా మోటా నాయకులకి, నాకు తెలిసి నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డికి ఎవరూ లేక ఇలాంటి మరి పనికిరానటువంటి అవినీతి పరులతో మాట్లాడిస్తూ ఉన్నాడు. బియ్యం కొట్టేసినటువంటి అవినీతి పరులతో, భార్యలను అడ్డం పెట్టుకుని, భార్య పేర్లను అడ్డం పెట్టుకుని బియ్యం కొట్టేసినటువంటి వ్యక్తులు, దొంగతనం చేసి డబ్బులు కట్టినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇది సిగ్గుచేటు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి కానీ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని జిల్లాలు సమానంగా డెవలప్ చేయటమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం అని కూడా తెలియదు. 3 రాజధానుల పేరు పెట్టి 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసి అమరావతి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళకి రక్తాలు కారేలాగా వాళ్ళ మీద దాడులు చేయించాడు. వాళ్ళకు పోటీగా టెంట్లు పెట్టించాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వెళ్తే రాళ్ళు వేయించాడు. ఇంత దుర్మార్గమైనటువంటి క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు దేవాలయం నుంచి మరి కోర్టుల దగ్గర నుంచి, హైకోర్టు దగ్గర నుంచి దేవాలయానికి పాదయాత్రలు పెడితే వాళ్ళని దాడులు చేయించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెట్టి వాళ్ళ మీద మరి ఏ రకంగా యాసిడ్ బాటిల్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇంత క్రిమినల్ మనస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అమరావతి పనులు అతి వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సెక్రటేరియట్ నిర్మాణం కానీ, అక్కడ బిల్డింగ్స్ కానీ, హైకోర్టు భవనాలు కానీ అత్యంత ఆధునికమైనటువంటి వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ విషం చిమ్ముతూ ఉన్నారు. ఒక పనికి మాలినటువంటి చెత్త పతివ్రతలు కాదు, ఇలా అపతివ్రతలు వీళ్ళే మా బియ్యం దోచేసి డబ్బులు కట్టేసి, బియ్యం దొంగతనం చేసి డబ్బులు కట్టేసి దొంగలు కారండి వాళ్ళు వచ్చి వాళ్ళు నీతి కవులు చెప్తున్నారు, సూక్తులు. అలాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యంలో నిజంగా ఇది చాలా దురదృష్టకరం. నీతి కవులు చెప్తా ఉన్నారు, తప్పులు చేసినటువంటి వ్యక్తులు అక్కడ ఏమీ లేకపోయినా దాన్ని అభూత కల్పన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసాం, ఆ రోజున తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని. అనేక కార్పొరేషన్లు అమ్మేశారు, భూములు అమ్మేశారు. మరి అన్ని ప్రాంతాల్లో కూడా భూములు దోచేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాళ్ళు తాకట్టు పెట్టి చివరికి
మద్యం వ్యాపారాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. నిజంగా సిగ్గుచేటుగా ఉంది వాళ్ళ వ్యక్తులు చేస్తున్నటువంటి విధానం. మరి తాడేపల్లి ప్యాలెస్ మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ రకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పేదల్ని దౌర్జన్యంగా తరిమేసి రోడ్లు వేసుకుని పేదల భూములు కొట్టేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోలేదా? అలాగే పులివెందుల్లో 100 ఎకరాలు మరి ఆ భూములు దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యంగా ఉంది. బాబు గారు అక్కడ ఇల్లు కట్టుకోవడం అది కూడా మీరు చూడలేకపోతా ఉన్నారా? మీకు కడుపు మంట చాలట్లేదా? వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి దోపిడీల్లో సచివాలయాలకి వైఎస్ఆర్సీపీ రంగులు వేసి తొలగించడానికి 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టింది మీరు కాదా? మీ కాంట్రాక్టర్లకి అవన్నీ కూడా పేద ప్రజల ధనం కాదా? అది 3,000 కోట్ల రూపాయలు. అలాగే సర్వేరాళ్ళ పేరుతో జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని 700 కోట్ల రూపాయలు. ఇది వాస్తవం కాదా? ఋషికొండ కొండని బోడిగుండు కొట్టి 600 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైనటువంటి భవనాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? 5 సంవత్సరాల పాటు మీ పత్రిక సాక్షి పేపర్ కోసం, సాక్షి టీవీల కోసం 500 కోట్ల రూపాయల యాడ్లు పెట్టి దోచిపెట్టింది వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది దోపిడీ కాదా? అలాగే పట్టాదారు పాసు పుస్తకాల మీద మీ బొమ్మలు వేసుకుంటానికి 13 కోట్ల రూపాయలే. తాడేపల్లి ప్యాలెస్ మీ కిటికీలకి, ఆ చుట్టూ ఫెన్సింగ్లకి, రోడ్లకి దగ్గర 15.5 కోట్ల రూపాయలు దోచుకున్నారే. మీ సొంత ప్యాలెస్ అది. ఇంకా చాలా ఉన్నాయి, ఎగ్ పఫ్లు, ఇవన్నీ చెప్పాలంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంత దోపిడీ చేసి మీరు నీతి కౌరులు మాట్లాడుతున్నారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే నిర్మాణాలు జరుగుతున్నటువంటి నిర్మాణాలకి పోటీగా వాటికంటే కూడా అప్గ్రేడ్గా ఇవాళ అక్కడ నిర్మాణం చేసి వాళ్ళకంటే కూడా రేటు తక్కువగా, ఎస్ఎఫ్టీకి పక్క దేశాల్లో ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ రేటుకే మనం ఇక్కడ నిర్మాణం చేసుకుంటున్నాం. దానికంటే కూడా డబుల్ క్వాలిటీతో, లేటెస్ట్ క్వాలిటీతో, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ రేట్లకే ఇవాళ అమరావతిలో నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరు విషం చిమ్ముతారా? అంటే ఈ రాష్ట్రం బాగుపడతాం మీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచం మెచ్చినటువంటి తెలుగువారి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి అమరావతి నిర్మాణం చేసుకుంటే మీరు చూసి చూడలేరా? ఇంత సిగ్గుచేట, ఇంత కడుపమంట. మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని మీరు కక్ష సాధింపుతో ఈ కార్యక్రమాలు మీరు చేస్తున్నారా? ప్రజల్లో ఆందోళన పెట్టించాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉన్నారా? దాదాపు 34,000 ఎకరాల భూమి ఇవాళ రైతులు ఇచ్చి ప్రపంచానికే ఒక మోడల్గా అమరావతిని నిలబెట్టినటువంటి విధానం. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ రైతాంగానికి 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టారని మీరు. ఇవాళ బాబు గారి ఆలోచనతో ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్గా ఇవాళ వడ్డీ రేట్లు కూడా అతి తక్కువ వడ్డీ రేట్లకే బాండ్స్ పెడితే హాట్ కేక్స్ లాగా అమరావతిలో బాండ్స్కి అంత విలువతో వెళ్తున్నటువంటి విధానం ఎందుకు? అటువంటి అమరావతి నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంటే మీరు ఇంత నీచానికి దిగుతూ ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కూడా రైతులే ముందుకు వచ్చి మేము భూములు ఇస్తాం మా ప్రాంతంలో అని చెప్పి రైతాంగం వస్తూ ఉంటే అక్కడ కూడా విషం చిమ్ముతూ ఉన్నారే. ఇవాళ ఫర్దర్గా అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఎక్స్పాన్షన్ కోసం మరి రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అడిషనల్గా పూలింగ్ కూడా సహకరిస్తూ ఉంటే
అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు మావిగన్ అని మాట్లాడుతూ ఉన్నారు. మావిగన్ ఏమైంది? 5 సంవత్సరాల బందరపోటు. కనీసం బందరపోటు వైపు మీరు కళ్ళెత్తి చూసారా? కేవలం ఎలక్షన్స్ కోసం 6 నెలల ముందు పనులు మొదలుపెట్టి దొంగ నాటకాలు ఆడి, అది కూడా ఆనాడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 4,000 కోట్ల రూపాయలు నిధులు వస్తే ఆ నిధులతో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆ నిధులు కూడా వెనక్కి మళ్ళించుకోవాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాల. ఈరోజు మళ్ళీ మావిగన్ పేరుతో మీరు ఎందుకు చేయలేపారు? 5 సంవత్సరాలు ఉన్నారు కదా ఆ రోజున. గుంటూరు, అమరావతి, కృష్ణా, మచిలీపట్నం పోర్టు ఆ రోజున మీకు కళ్ళకు కనపడలేదా? కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నారా? ఈనాడన్నా వెళ్ళి మీరు సోకాళ్ళ నాయకులు నేను అడుగుతున్నా, కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఏనాడన్నా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఆ రోజున మన ప్రాంతాలకి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఏ రోజన్నా మీరు మాట్లాడారా? మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీ దోపిడీల కోసం జిల్లాల్ని తాకట్టు పెట్టారు మీరు. ఇవాళ మావిగన్ అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. మేం చెప్తా ఉన్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారితో కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. మచిలీపట్నం పోర్టుని సిఆర్డిఓ లిమిట్స్లోకి తీసుకురావాలని ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. అలాగే గుంటూరు జిల్లాల్లో మరొక రైల్వే కనెక్టివిటీ కోసం మచిలీపట్నం రేపల్లెకి రైలు మార్గానికి 2 జిల్లాలకి కనెక్టివిటీ కోసం ఇవాళ డిపిఆర్ తయారవుతుంది. త్వరలోనే టెండర్లు పిలవబోతా ఉన్నారు. ఇవాళ విజయవాడ మచిలీపట్నం హైవే ఏదైతే 216 ఉందో 6 లైన్ కింద డెవలప్మెంట్ అవుతోంది. అలాగే 216 అది NH65, ఇది 216 కూడా 4 లైన్ కింద డెవలప్ అవుతుంది. NH65 అది 6 లైన్ కింద ఇవాళ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఇన్లాండ్ వాటర్ వేస్ కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాం. అమరావతి టు మచిలీపట్నం పోర్టుకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఇవాళ ప్రభుత్వం కార్యాచరణ తయారు చేసే ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చాలా పారదర్శకంగా అమరావతిలో 5 ఏళ్ళు మీరేం చేయలేదే. శ్మశానం అన్నారే అమరావతిని, బీడు భూములు ఉన్నాయన్నారు అమరావతిని ఒక ఉద్దేశపూర్వకంగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ మీరు అక్కడికి వచ్చి రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఒక అసత్యపు ప్రచారం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడ చాలా పారదర్శకంగా అక్కడ ఇచ్చినటువంటి భూములన్నీ కూడా అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడానికి వచ్చినటువంటి సంస్థలకు భూములు ఇస్తూ అక్కడ ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక నాలెడ్జ్ సెంటర్గా అమరావతి ఉండాలి, ఒక స్పోర్ట్స్ సెంటర్గా అమరావతి ఉండాలి, ఒక హెల్త్ సెంటర్గా అమరావతి ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ ప్రపంచానికే ఒక మోడల్గా అమరావతిని నిలబెట్టాలని వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇంత నీచమైనటువంటి దిగజారుడు స్టేట్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? రైతుల్లో లేనటువంటి అపోహలు సృష్టించడానికి మీరు చేసినటువంటి ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీ ఇళ్ళ భాగవతం గురించి చెప్పాలంటే మీరు దోచుకుని క్విడ్ ప్రోకో కింద తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లోటస్ పాండ్లో దగ్గర 25 ఎకరాలు దాదాపు అక్కడ బిల్డింగ్లు కట్టుకున్నారు. దాదాపు 30-40 బెడ్రూములు. మరి ఉండేది ఇద్దరే, ఒకే ఫ్యామిలీ, కానీ 30-40 బెడ్రూములు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. లోటస్ పాండ్
అదేవిధంగా బెంగళూరు యలహంకలో 31 ఎకరాలు, ఒక చాలా విలువైనటువంటి ప్రాంతం యలహంక. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఆ ప్రాంతంలో 31 ఎకరాల్లో మీరు ఇళ్ళు కట్టుకుని హెలీప్యాడ్లు, ఒకేసారి 4 హెలికాప్టర్లు దిగే విధంగా ప్యాలెస్లు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు బాబు గారి ఇంటి గురించి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా?